నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. కొత్త ఏడాదిలో ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరవాలని కోరుకుంటున్నానంటూ సీఎం తెలిపారు. ఈ కొత్త ఏడాదికి ప్రజలు కూడా ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి వరకు ఆటపాటలతో కాలక్షేపం చేసి 12 గంటలకు కేక్ కట్ చేసి ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేసుకున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకలంటే ముందుగా గుర్తొచ్చేదేంటి? మందు. అవును, తెలంగాణలో ఏ పండుగ జరిగినా లిక్కర్ ఉండాల్సిందే. డిసెంబర్ 31 అంటే ఎంజాయ్ మామూలుగా ఉండదు. మరి మందు చుక్కతో పాటు చికెన్, మటన్ ముక్క ఉండాల్సిందే. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కూడా రావడంతో మధ్యాహ్నం నుంచి వైన్ షాప్స్ వద్ద రద్దీ కనిపించింది. ముఖ్యంగా యువత ఈ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బీర్లతో పాటు హాట్ కూడా భారీగా విక్రయించారు వైన్ షాప్ నిర్వాహకులు. తెలంగాణలో మందుబాబులు గతేడాది తెగ తాగేశారు. డిసెంబర్ నెలలో అయితే రికార్డులు బద్దలు కొట్టారనే చెప్పాలి. మొత్తంగా డిసెంబర్ 31న లిక్కర్ సేల్స్ పెరిగాయి. మద్యం డిపోలను ఓపెన్లో పెట్టి మరీ లిక్కర్, బీర్, వైన్ షాపులకు పంపారు. ఈ నెల 29, 30, 31 ఈ 3 తేదీల్లో ఏకంగా 658 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయని అధికారుల లెక్కల్లో తేలాయి. ముందే ఈవెంట్స్ ఫిక్స్ చేస్తున్న వారితో పాటు క్లబ్లు, పబ్లలో కూడా లిక్కర్ భారీగా తరలించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా విక్రయాలు జరిగాయి. రాత్రి 1 గంట వరకు ఈవెంట్ల నిర్వహణలకు ప్రత్యేక పర్మిషన్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ సేల్స్ కూడా ఈ నేపథ్యంలో భారీగా పెరిగాయి. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మరింత పెరిగింది. 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు, 6.31 లక్షల బీర్ కేసులు అమ్ముడైనట్టు తెలుస్తోంది. అందులో ఒక్క 30వ తేదీనే 313 కోట్ల లిక్కర్ సేల్ అయింది. లిక్కర్తో పాటుగా కూల్ డ్రింక్స్ కూడా భారీగానే అమ్ముడుపోయాయి. అలాగే చికెన్, మటన్, చేపలు కూడా భారీగా అమ్ముడయ్యాయని లెక్కల్లో తేలుతోంది. హైదరాబాద్లో నాన్ వెజ్ అమ్మకాలు భారీగా జరిగాయి. సాధారణ రోజుల్లో కన్నా రోజుకు 3 లక్షల కేజీల చికెన్ విక్రయిస్తే ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కేజీల చికెన్ అమ్ముడుపోయింది. డీటెయిల్స్ మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. అయితే సత్యనారాయణ, ఓవరాల్గా ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా పండగ వాతావరణంలో తెలంగాణలో మద్యం కన్ఫర్మ్గా ఉండాలి అనడానికి మరొకసారి ప్రూవ్గా తెలుస్తోంది. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ముఖ్యంగా యువతతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా మద్యం సేవించినట్టుగా క్లియర్గా లెక్కలో తేలుతుంది. లాస్ట్ 29, 30, 31 3 తేదీల్లోనే 638 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. అంటే ఏంటి తెలంగాణలో మద్యానికి సంబంధించి లెక్కలు? మౌనిక, తెలంగాణ ప్రాంతంలో వివిధ జిల్లాలకు సంబంధించి చూసుకుంటే కేవలం డిసెంబర్ 30, 31 తేదీలు ఈ 2 తేదీల్లోనే మద్యం అమ్మకాలు దాదాపు 600 కోట్ల రూపాయల పైన జరిగాయి. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చూసుకుంటే 300 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగట్లేదు. అంటే మద్యం అమ్మకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము
డిసెంబర్ 31వ తేదీన ఒక 2 గంటల అదనపు సమయం ఇచ్చింది వైన్ షాప్స్కి, బార్ అండ్ రెస్టారెంట్స్కి, ఈవెంట్స్ నిర్వహించే వాళ్ళకి. సో దాదాపు 12 గంటల వరకు మధ్యాహ్నం అమ్మొచ్చు అని చెప్పేసి అనుమతి ఇచ్చారు. అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్స్, హోటల్స్ కూడా 1 గంట వరకు అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ అనుమతి ఇస్తూనే ఇక్కడ కొన్ని రూల్స్ను కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వం అన్నది. మద్యానికి తాగటం ఏదైనా హోటల్స్లో కానీ బార్ అండ్ రెస్టారెంట్స్లో కానీ మద్యం తాగిన వాళ్ళు అక్కడి నుంచి సొంత వాహనాల్లో వెళ్ళొద్దు, మీరు క్యాబ్స్ ఏర్పాటు చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు మద్యం అమ్మకాలు విపరీతంగా గణనీయంగా పెరిగాయి. అదేవిధంగా దానికి సపోర్ట్ స్టఫ్కి సంబంధించి చూసుకుంటే చికెన్కి సంబంధించి కానీ మటన్కి సంబంధించిన అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. సాధారణ అమ్మకాలకి నిన్న ఒక్కరోజు జరిగిన అమ్మకాలకి పోల్చుకుంటే మాత్రం దాదాపు 100% ఎక్కువ జరిగినట్టు మనకి అనేక ప్రాంతాల నుంచి వస్తున్న రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. సో పార్టీలో తాగుతూ ఊగుతూ ఎంజాయ్ చేయటమే కాకుండా ఆ తర్వాత తాగుతూ ఊగుతూ మీరు వెహికల్స్ మీద వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్కి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ మీరు ఇంటికి వెళ్ళటం మూలాన మీ కుటుంబానికి చేరే లోపు ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో చాలా స్వల్పంగా యాక్సిడెంట్లు జరిగాయి. అయితే మొత్తానికి చూసుకోవచ్చు, ఈ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విపరీతంగా జరగటం మూలాన యాక్సిడెంట్ ఫ్రీ ఇయర్గా ఈ సంవత్సరాన్ని, ఈ రోజుని మనం పోలీసులు చేశారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు సైబరాబాద్లో కానీ, హైదరాబాద్లో కానీ, లేకపోతే రాచకొండ కమిషనరేట్ పరిధిలో కానీ ఈ 3 చోట్ల కూడా ఎక్కడ కూడా రాత్రి యాక్సిడెంట్లు జరగలేదు. ఉదయం పూట కొన్ని చోట్ల జరిగాయి యాక్సిడెంట్లు. అంటే మొత్తానికి చూసుకుంటే పలువురు ప్రాణాలని కాపాడటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ సత్ఫలితం ఇచ్చాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు మౌనిక. అయితే సత్యనారాయణ, ఇప్పుడు అబ్కారీ శాఖ లెక్కల్ని బట్టి చూస్తే ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఇంకొంచెం ఈ మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి అనుకోవచ్చా? ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా అయింది అని చెప్పుకోవాలంటారా? అంటే ఏ పండగ వచ్చినా కూడా పండగలకు సంబంధించి కొంత అమ్మకాల శాతం పెరగటం అనేది సహజం. అది ఆబ్కారీ శాఖ లెక్కలను కానీ చూసుకుంటే సాధారణ అమ్మకాలకి 10 గంటలకి 11 గంటలకి నిబంధనల మేరకు వైన్ షాప్స్ కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నిన్న స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం మూలన కేవలం 1 గంట 2 గంటల అదనపు సమయం దొరికింది. అదనపు సమయమే కాకుండా ఒక క్వార్టర్ తాగే వాళ్ళు ఆఫ్ తీసుకోవటం అనేది, ఆఫ్ తీసుకునే వాళ్ళు ఆఫ్ తాగే వాళ్ళు ఒక ఫుల్ బాటిల్ తీసుకోవటం అన్నది, ఇక తాగటానికి రోజు తాగే వాళ్ళు కాకుండా అధికంగా చాలామంది కలిసి పార్టీలు చేసుకోవటం అన్నది జరగటం మూలన మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. సో మద్యం అమ్మకాలకు సంబంధించి చాలా ఆదాయంకు సంబంధించి చూసుకుంటే మాత్రం కేవలం ఒక 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 300 కోట్ల రూపాయల మేరకు మద్యాన్ని అమ్మటం జరిగిందన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసుకుంటే ఇది ప్రతి ఏటా సాధారణంగా జరిగే విషయాలు ఇవి. కానీ దీనికి సంబంధించి మరో గణనీయమైన విషయం ఏంటంటే యాక్సిడెంట్స్ జరగకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అన్నది చాలా సత్ఫలితాలు ఇచ్చినట్లే మనం దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది మౌనిక. అయితే సత్యనారాయణ, ఒక పక్క మనం ఆ మద్యం అమ్మకాల గురించి మాట్లాడుకుంటున్నాం. 3 రోజుల్లో 638 కోట్లు దాటిపోయింది అనే లెక్కలు చెప్పుకుంటున్నాం. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరిగాయి, పర్ఫెక్ట్గా పోలీసులు చేశారు. ఎనీవే ఈ టైంలో మాత్రం యువత హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొంతమేర అల్లరి సృష్టించారు. సామాన్య ప్రజలు ఎవరైతే వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కామన్గా జరుపుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందనేది మనం చూసాం. నిన్న లైవ్లో విజువల్స్ కూడా మనం బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేసాం. అంటే యువతని కంట్రోల్ చేయడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే సరిపోయేదా, లేదంటే రోడ్ల మీద ఉండదని ఒక నిషేధాన్ని కానీ విధించినట్లయితే ఇంత అల్లర్లు కానీ ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉండేవా? ఈ మద్యం వల్ల ఇలాంటివి ఎక్కువ జరిగినాయి అని అంటున్నారు కదా, దీన్ని ఎలా మనం జస్టిఫై చేసుకోవచ్చు? ప్రభుత్వాలు ఒకవేళ తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? వాస్తవంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేటప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలను పోలీస్ శాఖ తీసుకుంటూ ఉంటుంది. అనేక కీలక జాగ్రత్తలు తీసుకోవడం మూలనే కొంతవరకు ఎక్కడ గొడవలు చేయకుండా అల్లర్లు జరగకుండా చూడటం జరిగింది. ప్రధానంగా ఫ్లైఓవర్ల మీద రాకపోకలు నిషేధించారు రాత్రి 10 గంటల నుంచి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కానీ, తర్వాత పీవీ ఎక్స్ప్రెస్ కారిడార్లో కానీ రాకపోకలను రాత్రి 10 గంటల నుంచి నిషేధించారు. ఇక నెక్లెస్ రోడ్ ఓపెన్ ఏరియా, తర్వాత మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ ఏరియా కానీ, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కానీ యువత 12 గంటల తర్వాత న్యూ ఇయర్కి స్వాగతం చెప్తూ వాళ్ళు కొంతసేపు కేరింతలు కొడటం జరిగింది. అంటే పెద్ద ఎత్తున విధ్వంసకర సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు ప్రివెంట్ చేయగలిగారు. మరోవైపు ఏంటంటే నిన్న రాత్రి 8 గంటల నుంచి హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం మూలన ఎక్కడికక్కడ పోలీసులు రోడ్డు మీద ఉన్నారు, ఆన్ డ్యూటీలో ఉన్నారు అన్న విజిబిలిటీ కనపడింది. విజిబిలిటీ కనిపించడం మూలన గొడవలు చేయడానికి కూడా ఎవరు సాహసించే పరిస్థితి లేదు. పోలీసులతో పాటు 3 కమిషనరేట్ల పోలీసులతో పాటు అనేక మంది వాలంటీర్లు కూడా రంగంలో దింపారు. ఈ వాలంటీర్లను రంగంలో దింపి
ఎక్కడికక్కడ క్రమబద్ధీకరించుతూ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనం డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి చూసుకుంటే మాత్రం హైదరాబాద్ కమిషనరేట్ కానీ, సైబరాబాద్ కమిషనరేట్ కానీ, రాచకొండ కమిషనరేట్, ఈ 3 కమిషనరేట్ పరిధిలో దాదాపు 4,000కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా చూసుకుంటే అటు జూబ్లీ హిల్స్ ఏరియా కానీ, మాదాపూర్ ఏరియా కానీ, మియాపూర్ పోలీస్ స్టేషన్ ఏరియా కానీ, కుక్కట్పల్లి ఏరియా కానీ, అటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే సరూర్ నగర్, ఉప్పల్ ఏరియాలో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ నమోదవడం జరిగింది. అంటే వీటన్నిటిని చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ని 8 గంటలకు స్టార్ట్ చేయడం మూలన కొంతవరకు పోలీసులు సత్ఫలితాలు వచ్చాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా పట్టుబడ్డ వాళ్ళని మనం ఒక ఏజ్ వైజ్ కనుక, జెండర్ ఏజ్ వైజ్ కనుక గమనిస్తే మనకి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుపడటం జరిగింది. వీళ్ళలో ఎక్కువగా పట్టుబడ్డ వాళ్ళలో ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ఉన్నాయి, ఆ తర్వాత కార్లు ఉన్నాయి. అంటే కార్లలో, ద్విచక్ర వాహనాల్లో మద్యం దాగి వెళ్ళటం అన్నది వీళ్ళు సాధారణంగా వెళ్ళటం మూలన పట్టుబడ్డ తర్వాత వాళ్ళంతా వాహనాలను కూడా రాత్రి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. సో ఇవన్నీ తర్వాత స్టెప్స్ తీసుకోవడం మూలన, కొంత డ్రంక్ అండ్ డ్రైవ్ స్టెప్స్ కఠినంగా అమలు చేయడం మూలన యాక్సిడెంట్స్ను మటుకు నివారించడానికి పోలీసులకు ఒక అవకాశం దొరికిందని స్పష్టంగా చెప్పవచ్చు మోనిక. అయితే తెలంగాణ ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ మెయిన్ ఏరియా, ఈ ఏరియాలో నిన్న న్యూ ఇయర్ సందర్భంగా అయితే లాస్ట్ 3 ఇయర్స్లో జరిగినంత ఎక్కువ ఘనంగా ఈ 2024కు వెల్కమ్ చెప్పారు. ఈ నేపథ్యంలో మద్యాన్ని మనం పర్ఫెక్ట్గా తీసుకున్నప్పటికీ కూడా ఈ లెక్కల్ని మనం క్లియర్గా చూస్తాం. బట్ మిగతా విషయాలు, మద్యంతో పాటు మీరు చెప్పినట్టు ఇందాక నాన్ వెజ్ అమ్మకాలు కూడా జరిగాయని చెప్తున్నారు కదా. అంటే నాన్ వెజ్కి సంబంధించి, మద్యానికి సంబంధించి లెక్కలను బట్టి చూస్తే ఎలాంటి సిచ్యువేషన్స్, అంటే ఇది పర్ఫెక్ట్గానే ఉన్నట్టా, లేకపోతే ఈ మద్యం అమ్మకాలు అనేది ఇంకా పెరుగుతూ ఉంటే చాలా వరకు కుటుంబాలు లాస్ అవుతున్నాయి అంటున్నారు కదా. ఇలా యువత కూడా మద్యాన్ని సేవించడం ఒక లెక్కల ప్రకారం గమనిస్తే వాళ్ళు ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఇలాంటి పార్టీల సందర్భంగా? తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టమైన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి స్పష్టమైన విధానాన్ని ప్రకటించడం జరిగింది. బెల్ట్ షాపులు అన్నది తెలంగాణలో ఉండొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో బెల్ట్ షాపులు అన్నది గ్రామాల్లో నివారించడం మూలన చాలా వరకు మద్యాన్ని కట్టడి చేయడానికి వీలవుతుంది. మరోవైపు ఏంటంటే వైన్ షాప్స్కి సంబంధించి కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్కి కానీ నియమిత సమయాల్లోనే వారు అమ్మకాలు జరపాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఇక కేవలం నిన్నటికి చూసుకుంటే ఎగ్జంప్షన్ ఇవ్వటం మూలన కొంత అమ్మకాల శాతం పెరగడం సాధారణం అది. సో దీన్ని మనం పరిగణలోకి తీసుకోవడం కాకుండా, ముఖ్యంగా ఏంటంటే మద్యానికి కాకుండా మరోవైపు న్యూ ఇయర్ పార్టీ వేవ్, పార్టీ మూడ్ అన్నదాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు కానీ, గత సంవత్సరం జరిగిన సంఘటనలు అంటే 2023 జనవరికి రావడానికి ముందు 2022 అప్పుడు జరిగిన సంఘటనలు మనం పరిగణలోకి తీసుకుంటే మాత్రం చాలా మార్పు కనిపిస్తుంది. గతానికి ఇప్పటికి చూసుకుంటే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు, బయటకు వస్తే అల్లర్లు చేస్తే ఊరుకోరు అనే స్పష్టమైన సందేశాన్ని పోలీస్ శాఖ కానీ, ప్రభుత్వం కానీ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఎక్కడికక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలజడులు జరగకుండా కట్టడి చేయడానికి పోలీసులకు వీలైంది. ప్రజలు కూడా చాలా వరకు అల్లర్లు చేయడానికి కానీ, డీజేలకు కానీ ఎక్కువ ఎలో చేయలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఒక విషయాన్ని, చాలా సున్నితమైన విషయం ఏంటంటే, న్యూ ఇయర్ 31 డిసెంబర్ 31 వచ్చిందంటే హైదరాబాద్ కానీ పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల డీజేల సౌండ్ హోరెత్తేది. ఆ డీజేల సౌండ్ అనేది నిన్న ఎక్కడ కూడా కనపడలేదు. అంటే కేవలం పర్మిటెడ్ ఈవెంట్స్లో మాత్రమే డీజేలు మోగాయి. మీరు ఎక్కడ కూడా ప్రైవేట్ కానీ, పర్సనల్గా కానీ, ఇళ్ల దగ్గర కానీ డీజేలు పెట్టుకుంటే చాలా వరకు పోలీసులు వచ్చి ఆపివేయించడం జరిగింది. సో ఇది ఒక విధంగా కట్టడి చేయడానికి పోలీస్ శాఖ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థనీయమే ఇది. సో ఇలాగే కనుక కొనసాగితే హైదరాబాద్లో ఇక మెయిన్ మహమ్మారిగా ఉన్న డ్రగ్స్ని కట్టడి చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నాలని సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో పోలీస్ శాఖ ఈ విధంగా ముందుకెళ్తుందని ఆశిద్దాం మౌనిక. ఖచ్చితంగా. ప్రత్యేకించి మీరు ఇప్పుడు చెప్పారు కదా సత్యనారాయణ, పోలీస్ శాఖ తీరు అయితే చాలా బాగుంది అనే విషయంలో. నిజానికి చాలా వరకు ప్రతి ఏరియాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా రోడ్ల మీద గస్తీ కాసి ప్రతి ఒక్కళ్ళు గైడ్ చేసిన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఏ ఏరియాలో పోలీసులు పర్ఫెక్ట్గా పనిచేశారని చెప్పొచ్చు? హైదరాబాద్ సిటీకి సంబంధించి రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు చూస్తే ఇప్పుడు రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా నేను చూశాను. అనేక ప్రాంతాలు చూడటం జరిగింది. మన రిపోర్టర్స్, బీఆర్కే న్యూస్ రిపోర్టర్స్ ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళు అక్కడి నుంచి విజువల్స్ని మనకు పంపించడం జరిగింది. రాత్రి 8 గంటలకి స్టార్ట్ అయిన పోలీస్ పైన మనది ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 6 గంటల దాకా కూడా పోలీస్ తనిఖీలు కొనసాగాయి. మన 10 గంటల సమయంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇంకా పోలీసులు ఉన్నారు ఇక్కడ. అంటే ఎక్కడికక్కడ కూడా యాక్సిడెంట్స్ జరగకుండా పోలీస్ విజిబిలిటీ కనిపించడం మూలన కొంతవరకు మేలైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని మనకు
స్పష్టంగా అర్థమవుతుంది. సో పోలీస్ శాఖ అన్నది ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించింది. ప్రభుత్వం చేసిన సూచనలు అమలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులంతా కూడా కమిషనర్లతో సహా డీసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. అన్ని శాఖల వాళ్ళు, అంటే అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి కానీ, లేకపోతే నార్కోటిక్స్ విభాగానికి సంబంధించి కానీ, ఎక్సైజ్ శాఖకు సంబంధించి కానీ అంత అధికారులంతా రోడ్డు మీద రావడం మూలాన, తమ విధులను పర్ఫెక్ట్గా నిర్వహించడం మూలాన చాలా వరకు నిన్న ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టడి చేయడం జరిగింది. సో ఇక డ్రగ్స్ విషయంలో కూడా నిన్న అనేక కేసులను పట్టుకోవడం జరిగింది. ఒక 3 రోజుల వ్యవధిలో హైదరాబాద్ సిటీలో సంబంధించి అనేక డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. నిన్న సాయంత్రం కూడా హైదరాబాద్ ప్రాంతం, అంటే రాజేంద్ర నగర్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లోంచి డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న ఒక గ్యాంగ్ను పట్టుకున్నారు. అదేవిధంగా ఫిలిం నగర్లో గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఎల్బీ నగర్లో మరో గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. మియాపూర్లో ఇంకో గ్యాంగ్ను పట్టుకున్నారు. అంటే డ్రగ్స్ను సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని కట్టడి చేస్తూ అరెస్టులు చేయడం మూలన ఎక్కడికక్కడ గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాడటం కోసం జనం భయపడే పరిస్థితిని కల్పించడంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మౌనిక. రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ యువర్ క్లియర్ డీటెయిల్స్. సో మొత్తానికి అయితే మాత్రం నగర వ్యాప్తంగా నిన్న న్యూ ఇయర్ వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో అంతే రేంజ్లో మద్యం కూడా అమ్ముడుపోయింది. 3 రోజుల్లోనే 638 కోట్ల ఆదాయం మద్యం ద్వారా గవర్నమెంట్కి వచ్చిందని చెప్పాలి. లెక్కలను పరిగణిస్తే అబ్కారీ శాఖ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇవే కాకుండా నాన్ వెజ్ కూడా అలాగే పెరిగింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే నగరంలో బాగానే జరిగాయి. పోలీసులు కూడా మద్యం తాగి డ్రైవ్ చేసే వాళ్ళని అదుపు చేయడానికి పటిష్టంగానే వర్క్ చేశారు. ఇది న్యూ ఇయర్ని ఒక పర్ఫెక్ట్ మంచి వాతావరణంలో జరిగిందని అయితే మాత్రం నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బట్టి ఇప్పుడున్న లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్.